హలో గుడ్ మార్నింగ్. సో హ్యాపీ సండే అందరికీ. ఈరోజైతే మార్నింగ్ ఫిష్ చేద్దామని, బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయలేదు కానీ ఫిష్ చేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాను. బయట నుంచి బ్రేక్ఫాస్ట్ తినేసాము. ఫిష్ కర్రీ అండ్ జాయింట్ లెగ్ పీస్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎలా వస్తుందో చూడాలి. ఫస్ట్ టైం, నేను ఎప్పుడు చేయలేదండి, ఫస్ట్ టైం చేయాలి ఇప్పుడు. సో లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్ అవుట్ అనేది. బ్యాక్గ్రౌండ్లో ఇందాక చాలా నాయిస్ వినిపిస్తూ ఉంది కదండి, సారీ. యాక్చువల్గా ఇంట్లో టీవీ పెట్టున్నారనమాట, దానివల్ల చాలా డిస్టర్బెన్స్ వస్తూ ఉంది. అండ్ ఫిష్ కర్రీ చేయడానికి అన్నీ రెడీ చేసుకుని పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ చక్కగా కట్ చేసేసుకున్నాను. అండ్ లిషియస్ నుంచి మేము లెగ్ పీసెస్ అయితే ఆర్డర్ చేసామండి. లోకల్గా కూడా చికెన్ షాప్ నుంచి తెచ్చుకోవచ్చు, కానీ ఆ రోజు చాలా రష్గా ఉంటుందంట. అందుకని చెప్పి ఇంకా లేట్ అయిపోతుంది కదా అని లిషియస్లో ఫస్ట్ టైం అయితే మేము లిషియస్ నుంచి ఆర్డర్ చేయడం. సో ఫస్ట్ అయితే ఫిష్ కర్రీ చేసేస్తున్నాను. ఫిష్ కర్రీ మా అత్తయ్య వాళ్ళకి పంపించాను అనమాట. లేట్ అయితే మళ్ళీ ప్రాబ్లం అయితే లంచ్ టైం క్రాస్ అయిపోయింది కదా అని చెప్పి వాళ్ళ కోసం అని చెప్పి ఫస్ట్ ఫిష్ కర్రీ అయితే చేసేస్తాను. ఇప్పుడే లిషియస్ నుంచి లెగ్ పీసెస్ వచ్చాయి కదా, అవన్నీ మ్యారినేట్ చేసి కొంచెం మెల్లగా చేసుకుంటాం. మేమే కదా, ఎలాగో టిఫిన్ లేట్గానే చేసాము. సో లంచ్ లేట్ అయినా పర్లేదు కాబట్టి దట్స్ ఓకే. ఫిష్ కర్రీ మీకు చాలాసార్లు చూపించాను ఎలా చేస్తాను అనేది. సో ఇక్కడైతే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేసి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇంకో మసాలా నేను తయారు చేస్తాను చూడండి. ఇది కొబ్బరి పొడి, లవంగాలు, చెక్క, ధనియాలు, యాలుక్కాయ ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ వేసి మంచి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, గ్రేవీ ఎక్కువ ఉంటుంది. అన్ని నాన్ వెజ్ కర్రీస్లో నేను ఇలాగే చేస్తాను అనమాట, ఇదే గ్రేవీ. సో ఇక్కడైతే నా హస్బెండ్ నాకు హెల్ప్ చేస్తూ చికెన్ అయితే చక్కగా కడిగిచ్చేసారు, చూసారు కదా. యాక్చువల్గా లిషియస్ నుంచి మేము ఎప్పుడు తెప్పించలేదు. షో మీకు సో మంచిగా దీనికి ఘాట్లు పెట్టి మ్యారినేట్ చేస్తాను ఇప్పుడు. సాటర్డే అయితే మేము ఇద్దరం కలిసి, నేను నా హస్బెండ్ ఇద్దరం కలిసి పనులు చేసుకుంటాం, ఈజీగా అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మోస్ట్లీ సండే పూట బయట నుంచేనండి, ఎందుకంటే నాన్ వెజ్ ప్రిపరేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా. పొద్దు నుంచి సాయంత్రం వరకు వంటగదిలోనే ఉంటే ఇంకా వీకెండ్లా ఉండదు కాబట్టి ఏదో ఒకటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేస్తే మధ్యాహ్నం లంచ్ అలా బయట నుంచి అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. సో ఇక్కడైతే ఆనియన్స్ చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి సాఫ్ట్ అయిపోయింది. ఈ టైంలో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా రుచిగా ఉంటుందండి కర్రీకి. నేను కొన్ని నెలల నుంచి ఇంట్లోది వాడట్లేదు, బయట ప్రియాదే వాడుతూ ఉన్నాను. మా మమ్మీ ఉన్నప్పుడు చేసి పెట్టేవాళ్ళు, లేకపోతే ఊరి నుంచి చేసి పంపించేవాళ్ళు. చేసుకోవాలండి, ఇప్పుడు చేద్దాం అనుకుంటాను కానీ మర్చిపోతూ ఉంటాను. ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం ఇలా నూనెలో వేయగానే చక్కగట్టి సువాసన అయితే వస్తుందండి. ఎంత బాగుంటుందంటే టేస్ట్ ఎంత బాగుంటుంది. బట్ ఇంట్లో నేను చేసుకోలేక ఇంకా వేయలేదు. ఈసారైనా ఓపిక చేసుకొని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో అయితే తయారు చేసుకుంటాను. అలా కాకపోయినా మనం అల్లం వెల్లుల్లి ఈ మసాలా చెప్పాను కదా కొబ్బరిది, అందులోనే అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని ఒకేసారి నూరి ఆ పేస్ట్ వేసేసినా బాగుంటుందన్నమాట. మా ఇంట్లో అల్లం కూడా లేదు అలాగే, అందుకే నేను అలా చేయలేదు. అండ్ తర్వాత ఇక్కడ లెగ్ పీసెస్ అన్నీ కూడా చక్కగా కడిగేసాను కదా. కడిగిన తర్వాత మంచిగా ఘాట్లు పెట్టుకొని ఇప్పుడు మ్యారినేషన్ చేసుకోవాలి. 1 గంట సేపు ముందు కానీ 2 గంటల సేపు ముందు కానీ ఈ మ్యారినేషన్ చేస్తే మనకి బిర్యానీలో ముక్కలు సాఫ్ట్గా ఉంటాయన్నమాట. ముందుగా లెమన్ పిండేసి, ఒక లెమన్ పిండాను. తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అలాగే గరం మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. మా ఇంట్లో క్యాచ్ గరం మసాలా ఉండింది, అంటే దేనికో ఫ్రీ వచ్చాయండి ఆ ప్యాకెట్స్. సరే అని ఎలా ఉంటుందా అని చెప్పి టేస్ట్ చూద్దాం కదా అని చెప్పి ఇది యూజ్ చేసేస్తున్నాను. బిర్యానీకి వాడుతున్నాను కాబట్టి లెగ్ పీసులు. షాహీ బిర్యానీ మసాలా ఉంటే అది కూడా నేను మ్యారినేషన్లో వేసాను. ఇదంతా మంచిగా ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పలేదు కదా, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. చక్కగా మనం మొత్తం మసాలా ముక్కలన్నిటికీ పట్టేలాగా చక్కగా మనం మ్యారినేట్ చేస్తే
పీస్కి టేస్ట్ వస్తుంది అనమాట. వండిన తర్వాత మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది పీస్. ఇలా మొత్తం మసాలా అయితే పట్టించేసేసి ఒక గంట సేపు అయితే పక్కన పెట్టేశాను. అదే మనం రాత్రి మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి. 8 పీసెస్ అయితే ఇక్కడ పెట్టాను కదా, 8 పీసెస్లో కొన్ని పీసెస్ మాత్రం ఎలా యూజ్ చేస్తానో నేను చెప్తాను, మీకు చూస్తూ ఉండండి. ఇక్కడ మ్యారినేట్ చేసి పెట్టేశాను లెగ్ పీసెస్ అవన్నీ కూడా. ఇంకా నేను ఫాలో అవుతున్న రెసిపీ, నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నానని చెప్పాను కదా, నేను ఫాలో అవుతున్న రెసిపీ వచ్చేసి విస్మయ్ ఫుడ్ వాళ్ళది. అది బిర్యానీ లాగా నాకైతే అనిపించలేదు. పులావ్ మీద జాయింట్స్ లెగ్ పీసెస్ అన్నీ ఫ్రై చేసి జస్ట్ ఒక 10 minutes దమ్ చేశారంతే. ఐ డోంట్ నో అది బిర్యానీ అంటారా పులావ్ అంటారా అనేది. అదే ట్రై చేస్తున్నాను ఇప్పుడు నేను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సూప్ బాగా వస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఇటు పక్క ఫిష్ కర్రీ అవుతూ ఉంది. సో అది మ్యారినేట్ అయ్యేలోపు ఇదైతే ప్రిపేర్ చేసేసి పెట్టేస్తాను. బాసుమతి రైస్ కూడా తీసుకొచ్చేసాను. అండ్ ఇంకా అది సోక్ చేయాలి. ఇప్పుడే కడగొద్దు అనుకుంటున్నాను. కొంచెంసేపు అయిన తర్వాత ఒక 1/2 hour సోక్ చేస్తే సరిపోద్ది. ఎక్కువసేపు సోక్ చేసినా ఏమవుతుందంటే మనకి రైస్ ముద్దగా అయిపోతుంది అనమాట. ఎక్కువసేపు సోక్ అయ్యి కొంచెం స్టిక్కినెస్ అలా వస్తుంది. అందుకని చెప్పి కరెక్ట్గా నేను ప్రొసీజర్ స్టార్ట్ చేసే ఒక అంతా రెడీ అయిపోయేలోపు ఒక అరగంట ముందు కరెక్ట్గా నేను రెడీ చేసుకుంటే బియ్యం సరిపోతుంది. సో లూజ్ బాసుమతి రైస్ నేను వాడుతున్నాను. ఎప్పుడు చెప్తూనే ఉంటాను మీకు వీడియోలో నేను ఏం యూజ్ చేస్తాను అనేది. సో లూజ్ బాసుమతి రైస్ ఏదో పక్కన మా ఇంటి పక్కన ఒక కిరాణా షాప్ ఉంటుంది, అక్కడ నుంచి సారీ కిరాణా షాప్ కాదంట, రైస్ షాప్ ఉంటుంది మా ఇంటి దగ్గరలో ఇది. సో ఎక్కడైనా దొరికిపోతుంది మీకు, బయట లూజ్ అంటే ఐ మీన్ కిరాణా షాప్స్ అలాంటి వాటి షాప్స్లో దొరుకుతుంది లూజ్. అండ్ ఈవెన్ డీమార్ట్లో కూడా దొరుకుతుంది అనుకుంటాను. డీమార్ట్ క్వాలిటీ వైజ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా నేను రెడీ చేసుకోలేదు. ఈరోజు లేట్ అయిపోయిందనమాట. సో లేట్ అంటే ఏముందిలేండి, సండేనే కదా ఇంట్లోనే ఉంటాను. బట్ నాకేంటంటే పని అంతా కంప్లీట్ అయిపోతే ఒక పని అయిపోయిందని చెప్పి హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నట్టు ఉంటుంది. సో అది ఫిష్ కర్రీ అయ్యేలోపు అండ్ చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు నా నెయిల్ పాలిష్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను. ఈ చిన్న బాక్స్ ఉంది కదా, ఈ చిన్న పెట్టె, ఇనప పెట్టె ఆర్ సమ్ ఇలాంటి బాక్స్లో అయితే, చిన్న బాక్స్లో అయితే నేను పెట్టుకున్నానండి, చూపిస్తాను. ఈ బాక్స్ ఎక్కడిది అని అడుగుతారు. అంతకుముందు కొన్ని ఇయర్స్ బ్యాక్ మనకి ఒక షుగర్ బాక్స్ అని చెప్పి వచ్చేది, మంత్లీ ఎడిషన్ లాగా. అందులో ఒకసారి అయితే నాకు ఈ బాక్స్ అయితే వచ్చిందండి. అండ్ ఫస్ట్ మొన్న నేను తీసుకున్నాను కదా H&Gలో హెల్త్ అండ్ గ్లోలో నెయిల్ పెయింట్స్. సో అందులో కలర్ ఇది. ఇంకా నేనైతే పెట్టుకోలేదండి, ఎలా కలర్ అయితే బాగా నచ్చింది. సో పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తాను. ఇది ఒక నెయిల్ పాలిష్. నేను ఏంటంటే నాకు నెయిల్ పాలిష్లు అంటే చాలా పిచ్ అనమాట, కాలేజ్ డేస్ నుంచి కూడా. బట్ ఇప్పుడు మీకు చూపిస్తున్న కలెక్షన్ చాలా తక్కువ అండి, ఒకప్పుడైతే చాలా ఉండేది. అండ్ ఇక్కడ షుగర్ పాపప్ అని చెప్పి ఇది కూడా నెయిల్ పెయింట్ లాంటిది అనమాట, ఎనామిల్ పెయింట్ ఎలా ఉంటుందో అలాంటిది. సో నాకు ఈ కలర్స్ నచ్చి ఒకేసారి ఒక 5-6 కలర్స్ అయితే ఆర్డర్ పెట్టేశాను. దాని క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి కూడా నేను ఆలోచించలేదు. అది ఎనామిల్ అనగానే నాకు ఎనామిల్ పెయింట్స్ అంటే బాగా ఇష్టం, చాలా బాగా అనిపిస్తుంది నెయిల్స్కి అప్లై చేసుకుంటే. అలాంటప్పుడు నేను ఇంకా ఆర్డర్ పెట్టేశాను అనమాట, ఒక 5-6. తర్వాత కలర్ బార్. ఈ కలర్ బార్ నా దగ్గర ఇలాంటివి ఒక 6-7 ఉండాలి. మొన్న నేను సర్దినప్పుడు ఎండిపోతే అన్నీ కూడా తీసేసానండి కలర్స్. అండ్ ఇది కూడా షుగర్ పాపప్లోని. ఈ కలర్ చాలా బాగుంది. ఈరోజైతే ఇది పెట్టుకుందాం అనుకుంటున్నాను. మంచి కలర్, మంచి ఆరెంజ్ కలర్, ట్రెండింగ్ కలర్ అనమాట చెప్పాలంటే. అండ్ ఇక్కడ ఫేసెస్ కెనడా వాళ్ళవి స్ప్లాష్ నెయిల్ పెయింట్స్ ఉన్నాయి. ఇవి నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఆర్డర్ చేశాను. ఇవి కూడా ఒకేసారి 7-8 కలర్స్ ఆర్డర్ చేశాను. అప్పుడు ఆర్డర్ చేశాను కానీ ఒక్కటి కూడా యూజ్ చేయలేదండి, అన్నీ ఎండిపోయాయి అనమాట. ఇంకా 2 అయితే బాగానే ఉన్నాయని చెప్పి 2 పక్కన పెట్టాను. అండ్ ఇది ఏంటంటే హెల్త్ అండ్ గ్లోలో మొన్న తీసుకున్నాను కదా, అది ఆల్రెడీ పెట్టుకున్నాను. కలర్ అయితే చాలా బాగుండింది. అండ్ ఇది NYB. ఇందులో కూడా నేను 5-6 కలర్స్ ఒకేసారి ఆర్డర్ పెట్టాను. ఈ కలర్ ఇప్పుడు చూపించిన కలర్ నాకు అంతగా నచ్చలేదు, అది ఒక్కటే మిగిలింది, మిగతావన్నీ కూడా వాడేశాను. అండ్ కొన్ని లిప్స్టిక్స్ కూడా ఇదే బాక్స్లో ఉన్నాయండి. ప్రజెంట్ నా దగ్గర ఉన్న కలెక్షన్లో కొన్ని లిప్స్టిక్స్, కొన్ని జూడియో లిప్స్టిక్స్ ఉన్నాయి. అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ఉన్నాను. ఈ బాక్స్లో ఉన్న లిప్స్టిక్స్ అయితే K Beauty's అనమాట. సో అక్కడ పింక్ షేడ్ కనిపిస్తుంది, అప్పుడప్పుడు యూజ్ చేస్తాను ఫంక్షన్స్లో. అండ్ ఇది మెబెలిన్ వాళ్ళది లిక్విడ్ లిప్స్టిక్. సో ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి.
అండ్ మీకు ఇక్కడ కలర్స్ ఏమి నేను చూపించట్లేదు, జస్ట్ బాక్స్లో ఏం లిప్స్టిక్స్ ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తున్నాను, ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయో. ఇదైతే నా మస్కారా, నేను యూజ్ చేస్తున్న మస్కారా మెబిలైన్ వాళ్ళదే. చాలా బాగుంటుంది. ఈ మస్కారా అప్లై చేయగానే మనకి ఫేస్లో ఒక లుక్ అయితే వస్తుంది. అండ్ తర్వాత ఈ లాక్మే అబ్సల్యూట్ నేను ఆఫీస్కి ఎక్కువ యూజ్ చేసే లిప్స్టిక్స్, ఒక 4-5 అవగొట్టేసి ఉంటానండి ఇలాంటి లిప్స్టిక్స్ అయితే. నేను ప్రజెంట్ అయితే ఈ 2 కూడా అయిపోయి వచ్చాయి. ఇంకా నేను అయిపోయాయి అనుకున్నా నాకు తెలిసి, బట్ స్టిల్ ఈ డబ్బాలో ఎందుకున్నాయో తెలీదు. 204 మావే షేడియా, మావే మనీయా, చాలా బాగుంటుంది ఆఫీస్కి అయితే. అండ్ తర్వాత రీసెంట్గా నేను కొన్న లిప్స్టిక్ ఇది కాదులేండి, ఇది ఏ బ్రాండ్తో కూడా నాకు గుర్తులేదు, కొంచెం ఆరెంజ్ షేడ్ లిప్స్టిక్ అనుకుంటా. ఇది యూస్ చేసి చాలా రోజులు అయిపోయింది. అండ్ తర్వాత ఈ లిప్స్టిక్ నాకు అంత బాగా నచ్చలేదు, మైగ్లామ్ వాళ్ళది. ఒకసారి అప్లై చేశాను కానీ చాలా డ్రైగా అనిపించింది. ఇది రీసెంట్గా తీసుకున్న కే బ్యూటీస్లో లిక్విడ్ లిప్స్టిక్ అనమాట. సో ఇది నా కలెక్షన్ అయితే. ఇప్పుడు ప్రెజెంట్ అయితే చెప్పాను కదా ఈ కలర్ వేసుకుంటానని చెప్పి, చాలా ట్రెండీ కలర్ అండి. నియాన్ కలర్స్ అంటున్నారు కదా, రేడియం కలర్స్, ఇలాంటి ఆరెంజ్ కలర్స్, బీచ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉండేది. వేసుకున్న తర్వాత నేను చూపిస్తాను ఎలా ఉందో, మీకు నచ్చిందా లేదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎవరికైనా లింక్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఈ లింక్స్ అన్నీ కూడా యాడ్ చేస్తాను. ఈలోపు మా బాబు కూడా వచ్చి తనకు కూడా పెట్టమన్నాడు. యాక్చువల్గా నేను ఏదైనా మేకప్ రెడీ అవ్వాలంటే తన ముందు నాకు భయం వేస్తుంది, నాకు కూడా చేయమని అంటాడు. చిన్న పిల్లోడు కదా, తనకు తెలీదు, బట్ స్టిల్ అడిగాడు కదలే పాపం అని చెప్పి నేనే వేసుకోకూడదమ్మా కానీ అడుగుతున్నావు కదా, జస్ట్ ఒక నెయిల్కి అయితే వేస్తున్నాను, ఇంకోసారి అడగొద్దు అని చెప్పి తనకైతే పెట్టాను. సో ఎలా ఉందో చెప్పండి మీరు ఈ నెయిల్ పాలిష్ అనేది. అండ్ ఇక్కడ మన ఫిష్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇంకా బిర్యానీ ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి. బిర్యానీ కోసం అని చెప్పి ఇది సిల్వర్ గిన్నె పైన ఉంటే తీపిచ్చాను. యాక్చువల్గా ఇది చేపల పులుసు చేయాలి అని చెప్పి ఇలాంటిది నేను యాక్చువల్గా కొనుక్కున్నానండి. ఎవరైనా ఎక్కువ మంది చుట్టాలు వస్తే వైట్గా ఉండాలి కదా గిన్నె అని చెప్పి. సరే ఇప్పుడు బిర్యానీకి అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసి మనం ఇందాక మ్యారినేట్ చేసిన లెగ్ పీసెస్ ఉన్నాయి కదా, అందులో 5 మాత్రమే వేస్తున్నాను. మిగతా 3 పీసెస్ నేను వేరేగా యూజ్ చేస్తాను, చెప్తాను అది కూడా మీకు. ఈ 5 పీసెస్ మాత్రం మంచిగా ఫ్రై చేసుకోవాలండి, మంచి కలర్ వచ్చే వరకు కొంచెం టైం పట్టిద్ది. మీడియం టు హై ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, తర్వాత ఇంకా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ లోపు నేను కర్డ్ ఉంటే అది కూడా చక్కగా బీట్ చేసి పెడుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఈ బిర్యానీ ప్రిపరేషన్లో నేను ఈ కర్డ్ కూడా యూజ్ చేస్తాను. ఈ లోపు ఏమైందంటే నేను ఫ్రై చేస్తూ ఉండగా ఒకేసారి మసాలా నూనె ఉంటుంది కదా, అది చాలా ఎక్కువ నూనె వచ్చి నా కంట్లో పడింది. అసలు హారిబుల్ అనమాట. కంట్లో నా చేతి మీద కూడా పడింది. ఇక్కడ మీకు ఎర్రగా కనిపించకపోవచ్చు, నెక్స్ట్ డే నాకు బాగా ఎర్రగా కాలిపోయినట్టు కనిపిస్తూ ఉండింది. అసలు ఎలా అంటే ఇంకా ఇమ్మీడియట్గా ఇంకా నేను నా హస్బెండ్ వచ్చి బాగా చల్లటి వాటర్ కొట్టేశారు నా కళ్ళ మీద. తర్వాత ఇంకా మా ఇంట్లో ఐస్ క్యూబ్స్ కానీ ఐస్ బ్యాగ్ కానీ ఏం లేకపోతే డ్రింక్ ఉంటే అది తీసుకొచ్చి కంటి మీద పెట్టారు, బట్ స్టిల్ ఏదో గుచ్చుకుంటున్నట్టు అలా అనిపిస్తుంది. ఒక పక్క ఏంటంటే ఆ లెగ్ పీసెస్ మాడిపోతాయేమోనని చెప్పి అది కూడా ఉందన్నమాట. ఇంకా నా హస్బెండ్ ఆపేసి వచ్చి కొంతసేపు కూర్చోని అన్నారు, కానీ పర్లేదులే నేను మేనేజ్ చేసేస్తాను అనుకొని ఇంకా చేస్తూ ఉన్నాను. కానీ భయం వేస్తూనే ఉండిందండి, ఎందుకంటే అక్కడ ఆయిల్ పట్టుమని చెప్పి వస్తుంది. ఇంకా నా హస్బెండ్ అయితే కర్చీఫ్ అయితే తీసుకొచ్చారు, అలాగే పెట్టుకొని ఇంకా ఫ్రై చేస్తూ ఉన్నాను. కొంతసేపు ఆ డ్రింక్ బాటిలే కళ్ళ కింద పెట్టుకున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ఆయిల్ దగ్గర మనం ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు. ఒకేసారి మనకి చింది మన ఒళ్ళు మీద పట్టం కానీ లేకపోతే మన కళ్ళ మీద పట్టం కానీ అలా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకా లెగ్ పీసెస్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఒక్కొక్క లెగ్ పీస్ అయితే చక్కగా తీసి పక్కన పెట్టి మీకు చూపిస్తాను ఎంత బాగా ఫ్రై అయ్యాయో. జస్ట్ ఇలా అయినా తినేసేయొచ్చండి, అంత బాగా అనిపిస్తూ ఉన్నాయి. ఈ నూనె సంగతి చూడగానే మా అత్తయ్యతో ఒకటి గుర్తొచ్చింది. మా అత్తయ్య హీటర్లో వాటర్ వేడి చేసుకుంటున్నారు స్నానం చేద్దామని చెప్పి. ఒకేసారి ఇంకా హీటర్ ఆపేసి బకెట్ పెట్టుకోగానే బకెట్ హ్యాండిల్ అయితే ఊడిపోయిందంట. వేడి మసులుతున్న నీళ్లు కాళ్ళ మీద పడిపోతే కాళ్ళ ఏమైపోయిందంటే ఫ్లెష్ అసలు మొత్తం పైన మొత్తం ఫుల్గా కాలిపోయి అసలు చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లారు. చెప్తాను మీకు, ఇక్కడ రెసిపీ అయితే మీకు షేర్ చేయాలి కదా.
సో బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, లవంగ, చెక్క, యాలకులు, స్టార్ అనీస్, జాపత్రి, జావిత్రి, ఇవన్నీ బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసి నూనెలో చక్కగా ఫ్రై చేయాలి. నెయ్యి కూడా వేయండి నూనెతో పాటు, అప్పుడు రుచిగా ఉంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి చక్కగా మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అత్తయ్య గురించి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయండి. మా అత్తయ్య గురించి చెప్తూ ఉన్నాను కదా, పాపం ఆ టైంలో ఇంట్లో ఎవ్వరు కూడా లేరు, ఆవిడ ఒక్కళ్ళే. అసలు ఎలా భరించారో నాకు తెలియదు. ఒక అరగంట సేపు ఆవిడ అలా నుంచొని తన చలినీళ్ళలో కాలు పెట్టుకొని ఒక అరగంట అయిన తర్వాత మాకు ఫోన్ చేశారనమాట. బట్ నిజంగా అసలు అది తట్టుకోవటం చాలా గ్రేట్ అండి. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అదంతా వేసేసి ఇంకా నేను 3 లెగ్ పీసెస్ ఉంచాను కదా, ఆ 3 లెగ్ పీసెస్ ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు వేసి చక్కగా ఇందులో ఫ్రై చేసేసి, ఫ్రై అయిన తర్వాత కర్డ్ కూడా వేసేస్తున్నాను అనమాట. ఈలోపు ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోయింది, చూపిస్తాను. చూసారా, సూపర్ టెంప్టింగ్ ఫిష్ కర్రీ. మాకు ఫిష్ పులుసు కన్నా ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టంగా తింటాము. ఫస్ట్ అయితే కర్రీ రెడీ అయిపోగానే మా అత్తయ్య వాళ్ళకి వేసిద్దాం అని చెప్పి ఇంకా బాక్స్లో ప్యాక్ చేస్తూ ఉన్నాను. ప్రతిసారి సండే కానీ సాటర్డే కానీ నేనేం స్పెషల్ చేసినా, మా అత్తగారు ఏం స్పెషల్ చేసినా నేను మా అత్తగారికి పంపిస్తాను, మా అత్తగారు నాకు పంపిస్తారనమాట. ఇలా ఏం స్పెషల్ చేసుకుని ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అప్పుడు డిఫరెంట్ కర్రీస్ కూడా టేస్ట్ చేసినట్టు ఉంటుంది. మా అత్తగారు మటన్ చేశారంట, మటన్ మాకు ఇచ్చి పంపిస్తారు, నేనైతే ఫిష్ కర్రీ ఇచ్చి పంపిస్తున్నాను. అందులోనూ మా అత్తగారికి నేను చేసిన ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట. సో సగం కర్రీ వేసి ఇచ్చేసి ఇంకో సగం మా కోసం పెట్టుకున్నాము. ఇక్కడ లెగ్ పీసెస్ కూడా ఫ్రై అయిన తర్వాత పెరుగు కూడా వేసేసాను. దాని తర్వాత ఇంకా 1 కప్పు బాసుమతి రైస్కి 1.5 కప్పు వాటర్ చొప్పున వేసేసుకున్నానండి. ఆ క్లిప్ మిస్ అయ్యింది, నేను వాటర్ వేసేది. బాగా మసులుతున్న నీళ్ళల్లో ఇంకా కడిగి పెట్టుకున్న బాసుమతి రైస్ ఉంది కదా, అది కూడా చక్కగా వేసేసి మనం ఇంకా దమ్ చేసుకోవడమే. చక్కగా కదిపించి ఇలా ఒకసారి కింద మసాలా అంతా కూడా రైస్కి పట్టేలాగా కొంచెం సేపు అలా పెట్టి బాగా మనం కుక్ అయ్యేటప్పుడు ఏం చేయాలంటే ఒక 80% ఈ టైంలో 80% కుక్ అయిన టైంలో మనం ఇందాక ఫ్రై చేసుకొని 5 పీసెస్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ 5 పీసెస్ కూడా ఈ రైస్ పైన ఈ టైంలో పెట్టాలి. యాక్చువల్గా చక్కగా రైస్ అంతా కూడా ఒకసారి కింద రైస్ పైకి, పైన రైస్ కిందకి పెట్టుకుంటే ఈవెన్గా కుక్ అవుతుందన్నమాట. ఇలా 80% కుక్ అయిన తర్వాత ఫస్ట్లో ఫ్రై పెట్టుకున్నాం కదా ఒక 5 పీసెస్, ఆ 5 పీసెస్ ఈ రైస్ మీద పెట్టేసి మంచిగా దమ్ చేసేయాలి. ఆ క్లిప్ కూడా మిస్ అయింది, చూపిస్తాను తర్వాత. ఇక్కడ దమ్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను. చూసాను కదా 5 పీసెస్ పెట్టానన్నాను కదా ఫ్రై చేసినవి. సో చక్కగా ఇవి మంచిగా కుక్ అయిపోయినాయండి, సాఫ్ట్గా కూడా అయ్యాయి. బిర్యానీలో ఉండే స్పైసెస్ అవన్నీ కూడా ఈ ముక్కలకి కూడా పట్టాయి. చూడండి, బిర్యానీ చూస్తుంటే సేమియాలాగా ఉన్నాయి, అంత పొడుగ్గా చక్కగా కుక్ అయింది, అసలు పేస్ట్ లాగా అవ్వలేదు. 3 పీసెస్ రైస్తో పాటు ముందు వేసాను కదా, అది ఈ కలర్లో ఉండింది. ఫ్రై చేసినవి ఏంటంటే మంచి డార్క్ బ్రౌన్ కలర్లో ఉండింది అనమాట. నా హస్బెండ్ కోసం ఇలా వేసాను ఫ్రై పీసెస్, నా కోసం బాబు కోసం అయితే చేశానమాట. సో రైస్ అయితే పెట్టేసుకుంటున్నాం. సూపర్ టేస్టీగా ఉండిందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకైతే చెప్పండి. చక్కగా బిర్యానీ అయితే చేసి మెయిట్ కూడా నేను ఇచ్చేస్తాను, తనకు కూడా ప్యాక్ చేసి ఒక బాక్స్లో అయితే పెట్టాను. సో మేమందరం కూడా చక్కగా లంచ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము. అసలు కిచెన్ ఎలా పాడైపోయిందంటే నా కంట్లో నీళ్ళు పడిపోయింది కదా, అసలు ఎలా పడితే అలా ఉంటే పాపం నా హస్బెండ్ అంతా క్లీన్ చేసి సెట్ చేశారు. అన్నం తిన్న తర్వాత కిచెన్ చూసుకుంటే నాకు మనసుకు హాయిగా అనిపించింది. నా కంట్లో పడిన నూనె విషయం కూడా నేను మర్చిపోయాను. సో అంత నీట్గా పెట్టేశారనమాట. అండ్ తర్వాత ఇక్కడైతే సాంగ్స్ చూస్తున్నాము. ఈ సాంగ్ ఏ సినిమాలో అనేది మీరు గెస్ చేస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ అప్పట్లో, నేను చిన్నప్పుడు ఉన్నప్పట్లో. ఇదండి ఈరోజుటి వీడియో. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.